రెడ్డి గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ మొత్తం అందరూ సహకరించి పంచాయతీ డీపీ అందరూ సహకరించి గ్రామస్తులు అందరూ సహకరించని కార్యక్రమం అందరూ చెప్పేది ఒకటే డాక్టర్ సోదరులు అందరూ మీరు ఏ రకమైన తేడా చేసినా కూడా ఇప్పుడు 25,000 ఫైన్ ఎట్లా ఉంది డాక్టర్ పర్మనెంట్ సీజ్ చేస్తారు మళ్ళీ సీజన్ అయిపోయిందని కట్టారు అది మాత్రం మీరు ఎక్కడ కట్టదిన రేట్లు ఏవైతే వీళ్ళు ఫిక్స్ చేసినా ఆ రేట్లకు ఇవ్వండి ఆ రేట్లకు ఫిక్స్ చేసినప్పుడు మీ ట్రాక్టర్ కిరాయి డీజిల్ పైసలు లోడింగ్ పైసలు అన్నీ కలిపి చేసాను మీకు డబ్బులు మీరు పని చేసుకొని మీరు బతకండి కానీ మీతో కథం పట్టించుకుంటున్నాం ఏవైతే రేట్లు ఫిక్స్ చేసినా ఆ రేట్లకు ఎవరన్నా కస్టమర్ గిట్ట నాకు కంప్లైంట్ చేసిన సార్ మా 500 ఎక్కువ తీసుకుని 500 ఎక్కువ తీసుకుంటే మాత్రం ట్రాక్టర్ కథం బతకాలని చేస్తున్నాం మీరు బతికితే సంతోషంగా మీరు బతకడం కోసం బిల్డింగ్ కట్టుకున్నాడు వీళ్ళు దానికి రాత్రి చెప్తారని తర్వాత మాత్రం మిమ్మల్ని బదనం చేయండి మీరు న్యాయంగా చేసుకొని మీకు ఏ రకమైన సమస్య లేకుండా కానీ ఎక్కడ నువ్వు అటెండ్ చేస్తే అంతకన్నా భయంగా తాళ్ళపేట దాడి మా నియోజకవర్గం వేసుకుని మాది అయినాక చూద్దాం వాడు బెల్లంపల్లి తీసుకున్నాం చంద్రులు తీసుకున్నాం ఇక ఆలే అక్కడ పెట్టుకోమని మాత్రం బెల్లంపల్లి వేసుకుని చంద్రుడు 3 4 ఉన్నాయి చేసుకోమని చెప్పండి మా నియోజకవర్గం మా వాళ్ళకి కావాల్సి ఫస్ట్ మా వాళ్ళకి మిగిలిన తర్వాత అప్పటి వరకు ఒక్కది బౌండరీ దాటిన మొత్తం గోడ పెట్టుకోండి శాంతి ఆక్సిజన్ అనేది మనం దాదాపు గత 3 నెలల నుండి ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మా ఎమ్మెల్యే సార్ కానీ కలెక్టర్ కానీ ఆర్టీఓ తహసీల్దార్ కానీ డీపో కానీ అందరి సహకారంతో ఈ శాంతి ఆక్సిజన్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ శాంతి ఆక్సిజన్ ఓపెన్ చేయడం వల్ల మనకి మంచిర్యాల టౌన్తో పాటుగా చుట్టుపక్కల మండలాల్లో కూడా శాండ్ అనేది మన రీచింగ్ సప్లై చేయడం జరుగుతుంది. సో ట్రాక్టర్లందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనకు శాండ్ అనేది అవైలబుల్ ఇక్కడ ఉంది కాబట్టి బయట ఎక్కడ కూడా శాండ్ అనేది మళ్ళీ వేరే విధంగా తీసుకునే అవకాశం లేకుండా మేము చూస్తున్నాము. సో కాబట్టి అందరూ సహకరించాలి. మీరు లీగల్గా మీకు మనకు ఎంత అవసరం ఉందో అంత శాండ్ అనేది రిజిస్టర్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మన బయట నుంచి ఎక్కడ కూడా తీసుకునే అవకాశం మీరు చేయకూడదని చూస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి సహకరించి ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ చెప్తారు.